క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ సందడికి వేళ్లైంది. మరికొన్ని గంటల్లో 18వ సీజన్ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. మే 25న ఫైనల్ జరగనుంది. దాదాపు 2 నెలల పాటు ఐపీఎల్ సందడి చేయనుంది. ఇక 10 జట్లు 74 మ్యాచ్లు ఆడనున్నాయి. 13 వేదికల్లో ఈ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇక రేపు హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇక ఇదే మ్యాచ్ కు సంబంధించి మరింత సమాచారం ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ క్రికెట్ స్టేడియం రేపు జరగబోయేటువంటి మ్యాచ్ కి సిద్ధంగా ఉంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆటగాళ్లు కూడా ఇప్పటికే చేరుకున్నారు. ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టారు. మరి కాసేపట్లో హైదరాబాద్ సన్ రైజర్స్ ప్రాక్టీస్ కూడా జరగబోతోంది. నా రైట్ సైడ్ లో ప్రస్తుతం గ్రౌండ్ లో కనబడతా ఉన్నారు రాజస్థాన్ రాయల్స్ జట్టుకి చెందినటువంటి ఆటగాళ్లంతా కూడా ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. 5 గంటల వరకు కూడా సుమారు 3 గంటల పాటు వీళ్ళ ప్రాక్టీస్ ఇలాగే కొనసాగుతుంది. ఈ ప్రాక్టీస్ తర్వాత హైదరాబాద్ సన్ రైజర్స్ కి చెందినటువంటి టీం మరి కాసేపట్లో గ్రౌండ్ లోకి చేరుకొని ఇక్కడ 4 గంటల పాటు ప్రాక్టీస్ చేయడానికి ఆ షెడ్యూల్ అంతా కూడా ఇప్పటికే ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఒకసారి లెఫ్ట్ సైడ్ లో మన బీసీసీఐకి చెందినటువంటి కెమెరాస్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. రేపు జరగబోయేటువంటి మ్యాచ్ కి సంబంధించి ఎక్కడ ఏ కెమెరా ఏర్పాటు చేయాలి, ఏ షాట్ మిస్ అవ్వకుండా ఎక్కడ ఈ కెమెరాస్ అన్ని ఫిక్స్ చేయాలని కనబడుతుంది. మన ముందు మాజీ ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ కనబడతా ఉన్నాడు. క్యాప్ ధరించుకొని గోగుల్స్ ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ ద్రావిడ్ ప్రస్తుతం ఇంజురీకి గురయ్యాడు కాబట్టి ఆ వీల్ చైర్ లోనే ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ అందరికి కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఎలా ఆడాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా భారీ స్కోర్ని నమోదు చేయాలంటూ కూడా ఇంతకు ముందే ఆ జట్టునంతా కూడా ఉద్దేశించి తనకు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. టీం కెప్టెన్తో పాటు మిగతా ఆటగాళ్ళందరూ కూడా ఎలా వ్యవహరించాలనే దానిపై ప్రస్తుతం ప్రాక్టీస్ పూర్తి చేసుకొని వస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. రాజస్థాన్ రాయల్ టీమ్స్కి చెందినటువంటి ఆటగాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఫిట్గా మళ్ళీ రేపు ఆట ఆడేదానికి ముందుగానే ప్రాక్టీస్ ట్రైన్ అవుతా ఉన్నారు. ఒక్కొక్క ఆటగాళ్ళకి మళ్ళీ 2-3 చొప్పున ఓవర్లు ప్రాక్టీస్ చేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాట్స్మెన్ లోపలికి వెళ్తూ ఆడుతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. మొత్తం రాజస్థాన్ రాయల్స్ టీం సభ్యులు, స్పాన్సర్లు, వాళ్ళకు సపోర్ట్ చేసేటువంటి సపోర్టర్స్ అందరూ కూడా ఈ గ్రౌండ్కి చేరుకొని గ్రౌండ్లో ఉన్నటువంటి వాతావరణాన్ని అంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. కొంత వాతావరణంలో మార్పు ఏర్పడింది. నిన్న హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా వర్షం ఎక్కువగా నమోదైంది. ఈ రోజు నైట్ లేదా రేపు కూడా ఇదే వర్షపాతం నమోదైతే మాత్రం మ్యాచ్ జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ 2 రోజుల పాటు వర్షాలు కురవబోతా ఉన్నాయంటూ మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టంగా ఆ విషయాన్ని కూడా తెలియజేసింది. రేపు జరగబోయేటువంటి 3:30 మ్యాచ్ సందర్భంగా ఏదైనా వాతావరణంలో మార్పు చెందితే, ఏదైనా చినుకులు లేదా వర్షం నమోదైతే మాత్రం మ్యాచ్ని రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్కి చెందినటువంటి సపోర్టర్స్ అందరూ కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకుంటున్నారు. గ్రీన్ కలర్ టీషర్ట్స్లో ఉన్నటువంటి వారందరూ కూడా రాజస్థాన్ రాయల్ సపోర్టర్స్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గ్రౌండ్కి చేరుకుంటున్నారు. తమ ఆటగాళ్లు ఏ రకంగా ప్రాక్టీస్ చేస్తున్నారంటూ కూడా రాహుల్ ద్రావిడ్ దగ్గరుండి రాజస్థాన్ రాయల్స్ టీంకి సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా గ్రౌండ్ మెన్స్ ప్రస్తుతం గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యి అన్ని వైపుల నుంచి వాళ్ళు పరిశీలించి ఆ బాల్ ఎక్కువ బౌండరీ దాటి వచ్చినప్పుడు వాళ్ళకి బాల్స్ అందించే సహాయం చేసేటువంటి ట్రైనర్స్ అందరూ కూడా ప్రస్తుతం గ్రౌండ్లోకి చేరుకున్నారు. అవతల వైపుగా పిచ్లో ప్రస్తుతం నెట్ ఏర్పాటు చేసి ఆడుతున్నటువంటి ఆటగాళ్ళంతా కూడా రాజస్థాన్ రాయల్ టీమ్స్కి చెందినటువంటి ఆటగాళ్ళంతా కూడా ప్రాక్టీస్ కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడే మరి కాసేపట్లో హైదరాబాద్ సన్ రైజర్స్ టీం చేరుకొని ఇక్కడ ప్రాక్టీస్ చేయనున్నారు. ఆ ప్రాక్టీస్ సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా కనబడతా ఉన్నాయి. నిన్న హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ క్రికెట్ స్టేడియంలో జరగబోయేటువంటి 9 మ్యాచ్లకు సంబంధించి పోలీసుల కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 2700 మంది పోలీసులు డ్యూటీలో ఉంటారు. దాంతోపాటు ఆక్టోపస్, షీ టీమ్స్, ఇంకేమైనా ఈవ్ టీజింగ్ జరుగుతున్నటువంటి టీమ్స్ని అడ్డుకోవడానికి కూడా స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేసి మఫ్టీలో పెట్టి ఇక్కడ ఫ్యామిలీస్తో పాటు మహిళలందరూ కూడా
క్రికెట్ వీక్షించడానికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఏ ఇబ్బంది కలగకుండా మాత్రం పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి ఈ ఏరియాలో ఎవరిని కూడా రాని వారినే లోపలికి అనుమతించే విధంగా మాత్రం పోలీసులు టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 450 సీసీ కెమెరాలన్నీ గ్రౌండ్ లోపల, గ్రౌండ్ బయట ఏర్పాటు చేసి నిత్యం మానిటరింగ్ చేసే విధంగా ఇక్కడ ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడము, ఇవే సీసీటీవీ కెమెరాలు కంట్రోల్ రూమ్కి రాచకొండ పోలీస్ కమిషనర్ కంట్రోల్ రూమ్లో అనుసంధానం చేసి అక్కడి నుంచి కూడా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు వీటిని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎక్కడైనా గొడవలు జరగకుండా, ఎక్కడ కూడా ఈ ఆటగాళ్లకు ఇబ్బంది అవ్వకుండా, రోడ్లపైన ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఇప్పటికే ఈ ఏరియాలో అంతా కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేసి ఒకేసారి స్టేడియం వైపు రాకుండా ఆల్టర్నేట్ రూట్స్ ద్వారా అంతా కూడా ఇటువైపుగా రావాలంటూ మాత్రం పోలీసులు సూచనలు ఇస్తూ ఉన్నారు. మ్యాచ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. రేపు ఈ టైం వరకు రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్ సన్ రైజర్స్కి చెందినటువంటి మ్యాచ్ ప్రారంభం కాబోతా ఉంది. 37,000 కెపాసిటీ ఉంది హైదరాబాద్ క్రికెట్ స్టేడియానికి. ఇప్పటికే టికెట్లకు సంబంధించి గందరగోళం కూడా సాగుతూ ఉంది. భరద్వాజ్ అనే ఒక వ్యక్తి 4 టికెట్లతో తను బ్లాక్లో అమ్ముతూ ఉండగా ఎస్ఓటి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆ 4 టికెట్లు స్వాధీనపరచుకొని అతన్ని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. రేపటి వరకు కూడా ఈ బ్లాక్ దందాలో టికెట్ అమ్మే వారిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టేటువంటి పోలీసులు ఈ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో కూడా అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులందరి దగ్గర కూడా టికెట్లను పరిశీలించిన తర్వాతే ఈ లోపలికి పంపించేందుకు కూడా పోలీస్ శాఖ ఒక పక్క ప్రయత్నాలు జరుపుతా ఉంది. రేపు జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి ఇప్పటికే హెచ్సిఎల్లో మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శివ, అయితే రవితేజ, అభిమానులకు ఎవరైతే టికెట్లు ఉండి పాసెస్ ఉండి వస్తున్నారో అభిమానులు వీరందరికీ కూడా ఇటు హెచ్సిఏ కావచ్చు లేదంటే పోలీసులు కావచ్చు ఏ రకమైనటువంటి సూచనలు చేస్తున్నారు? సో ఎవరు ఏ గేట్ ద్వారా ఎంట్రీ అవ్వాలి, ఏ గేట్ ద్వారా ఎగ్జిట్ అవ్వాలి, ఏ వాహనాలు ఎటువైపు నుంచి రావాలి, ఎక్కడ పార్క్ చేసుకోవాలి, ఇదంతా కూడా వ్యక్తులకు పాస్ ఇవ్వడంతో పాటు వాహనాలకు కూడా పాస్ కేటాయిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఆన్లైన్ ద్వారా జరిగేటువంటి సిస్టమ్ ద్వారా మాత్రమే టికెట్ల కేటాయింపు జరుగుతుంది. మొత్తం 37,000 కెపాసిటీ గ్రౌండ్ ఉండడంతో దీంట్లో ప్రస్తుతం ఆడుతున్నటువంటి ఆటగాళ్ల కుటుంబాలు, మాజీ ప్లేయర్స్, హెచ్సిఏ సిబ్బంది, హెచ్సిఏ కమిటీ, ఆ తర్వాత మిగతా ఫ్యాన్స్, తెలంగాణలో ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారంగా ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి, ఆ తర్వాత గతంలో ఆడినటువంటి ఆటగాళ్లకు సంబంధించినటువంటి ప్రత్యేక వాళ్ళకు రూమ్స్ని ఏర్పాటు చేసి స్పెషల్గా వాళ్ళు మానిటర్ చేసే విధంగా మాత్రం ఇక్కడ హెచ్సి అన్ని ఏర్పాట్లు చేసింది. ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా ఏ గేటు ద్వారా రావాలి, ఏ గేటు ద్వారా అయితేనే ఈ టికెట్ యాక్సెస్ ఉంటుంది, లోపలికి రాగలుగుతారు, ఆ స్కానింగ్ ఎక్కడ ఏంటి అనే దానిపై కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ పోలీసులు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. రేపు జరగబోయేటువంటి మ్యాచ్ పైన దేశ ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అది కూడా హైదరాబాద్లో జరగబోయేటువంటి మ్యాచ్కి కొంత విశిష్టత ఉంటుంది, ప్రాముఖ్యం కలిగినటువంటి స్టేడియం కాబట్టి హైదరాబాద్లో జరిగేటువంటి ప్రతి మ్యాచ్కి క్రేజ్ ఉంటుంది. దాంతోపాటు సన్ రైజర్స్ టీం అంటే కూడా ఇంకెక్కువగా జనాలు ఆసక్తి చూపించి ఆ ఇంట్రెస్ట్తో రేపు ఆదివారం ఆల్రెడీ సెలవుల దినం, ఈ ఎండాకాలం సెలవుల్లో కూడా పిల్లలందరూ ఖచ్చితంగా ఇక్కడికి చేరుకొని స్టేడియంలోనే మ్యాచ్ వీక్షించడానికి కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని వాటర్ ఫెసిలిటీ, ఇక్కడ వాష్రూమ్స్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, తాగడానికి వాటర్ ఫెసిలిటీ అన్ని కూడా హెచ్సిఏ ఇప్పటికి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో హెచ్సిఏ ఆ రూఫ్ టాప్ని పైన చూసుకుంటే ఈ కమిటీ కంటే ముందు కమిటీ ఎక్కడ కూడా ఈ రూఫ్ టాప్ని ఏర్పాటు చేయలేదు. కానీ జగన్మోహన్ రావు కమిటీ ఏర్పడిన తర్వాత, అతను ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత ఆ రూఫ్ టాప్ని ప్రత్యేకంగా అతని నేతృత్వంలో దాన్ని నిర్మాణం చేసి దాన్ని ఏర్పాటు చేసి ఎండ తగలకుండా, ఒకవేళ వర్షం పడ్డా నీళ్లు పడకుండా అన్ని రకాలుగా ఆ రూఫ్ టాప్ని ఏర్పాటు చేసి ఈ సిద్ధంగా ఇచ్చారు. ప్రస్తుతం ఆ పైన అంతా వర్కర్స్ అంతా కూడా సీట్ అంతా కూడా క్లీన్ చేసి ఆ లొకేషన్ అంతా కూడా క్లీన్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం ఆరెంజ్ ఆర్మీ దిశగా స్టేడియం అంతా కూడా అద్భుతంగా తయారైనట్టుగా మాత్రం స్పష్టంగా కనబడతా ఉంది. ముందుగా మహమ్మద్ అజారుద్దీన్ స్టాండ్ కింద వివిఎస్ లక్ష్మణ్ పెవిలియన్ దగ్గర కూడా స్టేడియం 4 వైపులు ఎటు చూసినా ఆరెంజ్ ఆర్మీతో పూర్తిగా ఆ సీటింగ్, కలరింగ్ కానీ మొత్తం ఎక్కడికక్కడ నిండిపోయినటువంటి పరిస్థితి. రేపు ఎగ్జాక్ట్గా ఇదే టైంకి మ్యాచ్ స్టార్ట్ కాబోతా ఉంది. ప్రస్తుతం ఆటగాళ్ళంతా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఫిట్నెస్ పెంచుకోవడం కోసం రాజస్థాన్ రాయల్ టీమ్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని వారు ప్రాక్టీస్ చేసి అనంతరం సన్ రైజర్స్ టీం ఇక్కడికి చేరుకున్న తర్వాత సన్ రైజర్స్ టీంని కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశం ఉంది. రాహుల్ ద్రావిడ్ ప్రస్తుతం మనకు స్క్రీన్ పైన కనబడతా ఉన్నారు. రాహుల్ ద్రావిడ్ ఈ టీంకి కోచ్గా వ్యవహరించబోతా ఉన్నట్టున్నాడు. రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో ఇంతకుముందే వీరందరికీ కూడా సలహాలు, సూచనలు ఇచ్చి ఎలా వ్యవహరించాలనే దానిపై కూడా క్లియర్ కట్గా రాహుల్ ద్రావిడ్ ఇంతకు ముందు వాళ్ళ టీంకి సూచనలు ఇచ్చినటువంటి దృశ్యాలు కూడా కనబడ్డాయి. ఈ కొద్దిసేపటి వరకు ఈ
ప్రాక్టీస్ జరగనుంది. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత హైదరాబాద్ సన్ రైజర్స్కి చెందినటువంటి టీం మ్యాచ్ ప్రాక్టీస్ కాబోతా ఉంది. ఆ టైంలో వాళ్ళ హైదరాబాద్ సన్ రైజర్స్కి చెందినటువంటి సపోర్టర్స్, ఆటగాళ్ళు, మాజీ ఆటగాళ్ళు, కోచ్ అందరు కూడా మరి కాసేపులో ఈ గ్రౌండ్కి చేరుకొని ఆ ప్రాక్టీస్ చేయబోతా ఉన్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.